ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణకు రానుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆమె ప్రతివాదిగా చేర్చారు. మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కవిత వేసిన ఈ పిటిషన్ సారాంశం ఏంటి? రేఖ, ఏదైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారో అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు తాను ఏదైతే సమాన్లను సంబంధించి కేసుకు సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారో ఆ పిటిషన్ సంబంధించి విచారణ దశలో ఉంది. కానీ ఈడీ అధికారులు తమను అక్రమంగా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారనేది ప్రధానంగా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు పిటిషన్ సందర్భంగా గతంలో ఆల్రెడీ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కాబట్టి గత పిటిషన్ అనేది నిరర్ధకము, దాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కవిత తరపున న్యాయవాదులు గత పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఇక నిన్న మరో పిటిషన్ దాఖలు చేశారు, రిట్ పిటిషన్. దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని అంతా కూడా సర్దుబాటు చేసి పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఎల్లుండి ఈ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాబోతోంది. త్రిసభ్య ధర్మాసనం కవిత పిటిషన్ను విచారించబోతోంది. అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, అలాగే జస్టిస్ బేలా త్రివేదుల త్రిసభ్య ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరపనున్నారు. ప్రతివాదిగా ఈడీని కవిత చేర్చారు. అయితే కవితను అరెస్ట్ చేసిన తీరు అనేది చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధంగా జరిగిందనేది ప్రధానంగా దీంట్లో ఈ పిటిషన్లో మెన్షన్ చేశారు. దానిలో భాగంగానే ప్రతివాదిగా ఈడీని ప్రతివాదిగా చేర్చారు. దానిలో భాగంగానే ఎల్లుండి శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే శుక్రవారం విచారణ జరిగే సందర్భంలో కవితను ఈడీ అరెస్ట్ చేసిన తీరుకు సంబంధించి కవిత తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కవిత తరపున కపిల్ సిబాల్, అలాగే ముకుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఈడీ తరపున ఏఎస్ రాజు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇటు ప్రతివాదిగా ఈడీని చేర్చిన నేపథ్యంలో కౌంటర్గా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి వారు కొంత సమయం కోరే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు శుక్రవారంతోనే సుప్రీంకోర్టు పని దినాలు ముగియబోతున్నాయి. శనివారం నుంచి అంటే 23 నుంచి కూడా వారం రోజుల పాటు హోలీ హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి తిరిగి కోర్టు పని దినాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈలోపు కవిత తరపున తదుపరి న్యాయ సలహాలు తీసుకోవడం, మరోవైపు ఈడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయం కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మళ్ళా ఒకవేళ ఎల్లుండి కేసు విచారణకు వచ్చినా కానీ మళ్ళీ దానికి సంబంధించి విచారణ అనేది వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ప్రతిగా ఈడీ అధికారులు కూడా, ఈడీ తరపున న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ 1 తర్వాతే ఈ పిటిషన్పై, కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక 23తో ఈ కవిత ఈడీ కస్టడీ ముగియనుండడంతో 23 తర్వాత మళ్ళా రౌజనీ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు అంటే గతంలో ఎంకే నాగ్పాల్ న్యాయమూర్తిగా వ్యవహరించారు రౌజన్యూ కోర్టులో. ఇప్పుడు ప్రజెంట్ నిన్ననే ఎంకే నాగ్పాల్ను బదిలీ చేశారు. బదిలీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ నుంచి కవితకు సంబంధించి కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ కావేరీ బవేజా ఈ న్యాయమూర్తిగా అక్కడ వ్యవహరించి తీర్పునైతే ఇవ్వబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కవిత అరెస్టుకు సంబంధించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన సౌత్ గ్రూప్లో కవితను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా మొదటి నుంచి ఈడీ అధికారులు కానీ, ఇటు సిబిఐ కానీ అభియోగాలు నమోదు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ అభియోగాలు నమోదు చేసిన దాంట్లో భాగంగా నెక్స్ట్ అంటే ఇప్పటికీ అనేక నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా చెప్పండి శివ. అయితే ఎల్లుండి కవిత వేసిన ఈ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. సో ఇరు తరఫున ఎవరు వాదనలు వినిపించబోతున్నారు? ఈడీ తరఫున ఎవరు వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి? రైట్ రేఖ, ఇంతకుముందు చెప్పినట్లుగా కవిత తరపున కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి, అలాగే దీపక్ చౌదరి ముగ్గురు కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈడీ తరపున ఏఎస్ రాజు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏఎస్ రాజు వాదనలు వినిపించబోతున్నారు. మొదటి నుంచి కూడా ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజునే వాదనలు వినిపిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న కూడా వాదనలు వినిపించే క్రమంలో 11 గంటలకు కేసును వాయిదా వేశారు. నిన్న ఏఎస్ రాజు అందుబాటులో లేకపోవడంతో 11 గంటలకు పాస్ ఓవర్ ఇచ్చారు. కానీ తర్వాత మాత్రం ఇది గత పిటిషన్ ఉపసంహరించుకునే నేపథ్యంలో ఈ కేసు విచారణ అనేది నిన్న ఏదైతే బేలా త్రివేది ధర్మాసనం ముందు తదుపరి విచారణ ఉండదు, వేరే పిటిషన్ వేసుకోవాలని తెలిపిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం ముందు అంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు
మెన్షన్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్న నేపథ్యంలో అవి సర్దుబాటు చేసి మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పిటిషన్ అనేది త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్ళింది. ఈ త్రిసభ్య ధర్మాసనం ఎల్లుండి కవిత పిటిషన్పై విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కవిత తరపున కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి, మరోవైపు ఈడీ తరపున ఏఎస్ రాజు వాదనలు వినిపించబోతున్నారు. ఏం జరగబోతుంది అనేది కూడా శుక్రవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ వాదనలు కొనసాగే నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారంతో పని దినాలు ముగియ ఉండడంతో శనివారం నుంచి కూడా హోలీ హాలిడేస్ ఉన్నాయి. ఏప్రిల్ 1న మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ వాదనలు ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ, శివ, అయితే ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టుకు సంబంధించి కవిత వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈ ఈడీ అధికారులు ఏ విధంగా విచారణకు పిలుస్తారో, ఏ విధంగా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ఇది ఒక అన్యాయం అంటూ కూడా ఆమె వేశారు పిటిషన్. సో దీనికి సంబంధించి ఆ రోజు జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు వాళ్ళకి కొంత వెసులుబాటు అయితే కల్పించారు. కవితకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈ ఈడీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వకూడదు, నోటీసులు ఇచ్చి విచారణకు రావడానికి వారికి సంబంధించి కొంత స్టే ఇవ్వాలి అంటూ కూడా కవిత తరఫు లాయర్లు చెప్పిన నేపథ్యంలో జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన మౌఖికంగా ఓకే చెప్పారు. అప్పుడు ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించడం, అరెస్ట్ చేయడం ఏంటి అని కూడా ఈమె వాదించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కవిత వేసిన ఈ పిటిషన్ దానికి సంబంధించి ఎంతవరకు బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? రైట్, దీనికి సంబంధించి వాదోపవాదనలు రౌజనీ కోర్టులో జరిగాయి. అంటే గతంలో ఒకసారి వీడీకి సంబంధించి విచారణకు మినహాయింపు ఒకసారి మాత్రమే ఇచ్చాం. ప్రతిసారి మినహాయింపు ఇస్తామనేది మాత్రం మేము ఎక్కడ ఒప్పుకోలేదు, ఎక్కడ ఆన్ రికార్డ్ లేదు, అసలు ఎక్కడ కూడా మేము మాట ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు అనేది ప్రధానంగా ఈడీ తరపున రౌజనీ కోర్టులో ఎంకే నాగ్పాల్ ముందు వాదనలు వినిపించే సందర్భంలో వారు వాదనలు వినిపించారు. కానీ అక్కడ రికార్డ్ చేయొద్దు, మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి అన్నారు. అందుకని అక్కడ రికార్డ్ చేయలేదు అనేది ప్రధానంగా కవిత తరపున దీపక్ చౌదరి ఎవరైతే వాదనలు వినిపించారో అక్కడ చౌదరి కూడా ప్రతిగా వాదనలు వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫైనల్గా గతంలో సమన్లకు సంబంధించి అరెస్ట్ చేశారు కాబట్టి గత సమన్లు ఏవైతే ఉన్నాయి, ఈడీ సమన్లకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అవన్నీ కూడా నిరర్ధకము, ఇప్పుడు అవి చెల్లుబాటు కావు. ఆల్రెడీ ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి అది ఇంకా పనిచేయదు. ఆ పిటిషన్ మీరు ఉపసంహరించుకుంటారా లేదా అనేది సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఇటు కవిత తరపున పిటిషనర్ దాన్ని ఉపసంహరించుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అది ఇక నిరర్ధకం, అది ఇక చెల్లదు, అది ఇక ఈడీ నోటీసులకు సంబంధించి అది ఇక కొలాప్స్ అయిపోయినట్లు, అయితే ఇక పనిచేయదు. తదుపరి నోటీసుకు సంబంధించి తదుపరి పిటిషన్ అనేది న్యాయ సలహాలు తీసుకుని పిటిషన్ దాఖలు చేస్తామని కోర్టు ముందు ప్రస్తావించారు. దానిలో భాగంగానే నిన్న సిజిఐని సంప్రదించి ఒక స్లిప్ మీద దీనికి సంబంధించి పిటిషన్ సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేస్తామని మెన్షన్ చేశారు. ఇక అక్కడ మెన్షన్ చేసిన తర్వాత కోర్టు స్వీకరించిన తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి ఈ పిటిషన్ను బదిలీ చేసిన నేపథ్యంలోనే రేపు ఈ ఎల్లుండి ఈ పిటిషన్పై కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక వాదోపవాదాలు విన్న తర్వాత ఇంతకుముందుకు చెప్పినట్లుగానే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఈడీ సమయం కోరే అవకాశం ఉంది. ఈ లోపలనే 1 వీక్ హోలీ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంటుంది కవిత పిటిషన్ సంబంధించి విచారణ అనేది కూడా మనకు శుక్రవారం తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కల్పిస్తోంది. Right. Thank you, Shiva. Thanks for the live details.